నిత్య మీనన్ గురించి టాలీవుడ్ ఆడియన్స్ కి ప్రత్యేక పరిచయాలు అయితే అవసరం లేదు. ఎన్నో సినిమాలతో తన సహజమైన నటనతో అలరించింది బుల్లి బ్యూటీ. అయితే తెలుగులో పెద్ద అవకాశాలు రాకపోవడంతో ఈ మధ్య కాలంలో ఇతర భాషల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం 4 తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా అయితే నటిస్తుంది. వాటిల్లో కాదలిక్క నేరమెల్లై మూవీ పొంగల్కైతే రిలీజ్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో నిత్య ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వచ్చేలా చేసింది. కాదలిక్క నేరమెల్లై సినిమాలో కాలీవుడ్ స్టార్ జయం రవికి జోడీగా నటించింది నిత్య మీనన్. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో ఆయన సతీమణి కిరుతిగా ఉదయనిధి దర్శకత్వంలో ఈ మూవీ అయితే తెరకెక్కుతోంది. సంక్రాంతి స్పెషల్గా జనవరి 14న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ప్రమోషన్లో భాగంగా ఇటీవల చెన్నైలో ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకరికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడని నిత్య మరొకరికి ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నిత్య మీనన్ మాట్లాడడానికి స్టేజ్ మీదకు వచ్చే సమయంలో అక్కడే ఉన్న ఈవెంట్ మేనేజర్ ఆమెకు స్వాగతం పలుకుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే అతనితో చెయ్యి కలపడానికి ఇష్టపడని నిత్య ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్లుగా సైగ చేసి దండం పెట్టి ఊరుకుంది. దీంతో ఆమెను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీనికి కారణం నిత్య వేదిక మీదకు రావడానికి కొన్ని నిమిషాల ముందే ఆమె మిస్కిన్ కు ముద్దు పెట్టడంతో పాటు జయం రవిని హగ్ చేసుకుంది. సైకో సినిమా చేసిన చనువుతో డైరెక్టర్ మిక్కిస్ బుగ్గ మీద నిత్య మీనన్ ముద్దు పెట్టింది. మిక్కిస్ సైతం ఆమె చేతిని కిస్ చేశాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన హీరో జయం రవిని ఆలింగనం చేసుకుంటూ కనిపించింది. కానీ ఈవెంట్ ఆర్గనైజింగ్ టీంలోని వ్యక్తికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో 2 సందర్భాలను ఒకే వీడియోలోకి తీసుకొచ్చి వర్స్ట్ బిహేవియర్ అంటూ నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తుల స్థాయిని బట్టి నిత్య ప్రవర్తిస్తుందని, ఇది సరికాదంటూ ఆమెపై ఫైర్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది. నిత్య మీనన్ తెలుగులో చివరగా భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది. గతేడాది తమిళ్లో తిరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటుగా ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా గెలుచుకుంది. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తోంది. కాదలెక్క నేరమల్లై రిలీజ్ కు రెడీ అయ్యింది. అలాగే డియర్ ఎక్సెస్ తో పాటుగా విజయ్ సేతుపతితో నిత్య ఓ సినిమాలో నటిస్తోంది.